హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. మరి ఈ రోజు నుంచి మనకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఫిబ్రవరి 25వ తేదీ ఉంది. అదే మాదిరిగా గ్రూప్ 1 ఎగ్జామ్ మార్చి 17వ తేదీ ఉంది. కాబట్టి మన కరెంట్ అఫైర్స్ అనేది దీంట్లో మనకు 30 మార్కులు వస్తుంది. కాబట్టి ప్రతిరోజు మనం ఇక్కడ మీద ఏం చేస్తామంటే క్విక్ రివిజన్ చేయబోతున్నాం. క్విక్ రివిజన్ మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు అయితేనేమి, మరి మనకు ఉత్తమ్స్ అకాడమీ మన యొక్క యూట్యూబ్ ఛానల్స్ అయితేనేమి చేయబోతున్నాం. కాబట్టి ఫస్ట్ మీరు చూస్తున్నైతే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవన్నీ కూడా చాలా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, మామూలుగా జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఏదైనా కావచ్చు, అన్ని రకాల పోటీ పరీక్షలకు ఇది క్విక్ రివిజన్ లాగా మీకు తక్కువ సమయంలో మోర్ ఇన్ఫర్మేషన్, మోర్ క్వశ్చన్స్ వచ్చే విధంగా ఇక్కడ చేయబోతున్నాం. మరి మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ మరి స్టార్ట్ చేద్దామా. మరి దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ, లేదా టెస్ట్ సిరీస్ కావాల్సిన వాళ్ళు మనకి ఉత్తమ్స్ అకాడమీ 2 యాప్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ అండ్ టెస్ట్ సిరీస్ అనమాట. ఇక్కడ మనం చేసేదంటే నేను క్వశ్చన్ చదువుతూ ఉంటాను, కింద ఆప్షన్స్ ఉంటాయి. మరి మీరు కూడా ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీరు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది మీరు కూడా గమనించండి. తర్వాత నేను కూడా మీకు ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. మరి స్టార్ట్ చేద్దామా? ఎస్. సో క్విక్ రివిజన్ కొంచెం ఫాస్ట్గా వెళ్తాం మిత్రమా, స్లోగా అయితే వెళ్ళం. మీరు కూడా కొంచెం అడ్జస్ట్ కావడానికి ట్రై చేయండి, ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఓకే, రైట్. నౌ క్వశ్చన్ నెంబర్ 1, నేషనల్ ఎలక్షన్ కమిషన్ క్రింది వారిలో ఎవరిని 2023కి గాను నేషనల్ ఐకాన్గా ప్రకటించింది? మనకి ఎలక్షన్ జరగబోతున్నాయి ఏప్రిల్ నందు, కాబట్టి ఖచ్చితంగా వీటి మీద బిట్టుపడే మనకు అవకాశం ఉంది మిత్రమా. ఏం చెప్తున్నారు? నేషనల్ ఎలక్షన్ కమిషన్ కింది వారిలో ఎవరిని 2023కి గాను నేషనల్ ఐకాన్గా ప్రకటించింది. ఇప్పుడు ఎలక్షన్స్ వీళ్ళే ఉంటారు. సో ఇక్కడ 2023 అనేసి మీరు ఇంకొకటి అనుకోవద్దండి. సో ఇది కూడా ఇప్పుడు ప్రకటించారు కాబట్టి ఈ యొక్క ఎవరు అంటున్నారు ఇక్కడ? రజనీకాంత్, విజయ్ ఆంథోనీ, రాజ్ కుమార్ రావు పై అందరూ. ఎస్, ఆన్సర్ చెప్పాలి. సో నేషనల్ ఎలక్షన్ కమిషన్ క్రింది వారిలో ఎవరిని 2023కి గాను నేషనల్ ఐకాన్గా ప్రకటించింది? రజనీకాంత్ గారు, విజయ్ ఆంథోనీ, రాజ్ కుమార్ రావు పై అందరూ. ఎస్, ఆన్సర్ ప్లీజ్. సో ఆన్సర్ వచ్చేసి మనకు విజయ్ కుమార్ రావు. సో రాజ్ కుమార్ రావు. సో రాజ్ కుమార్ రావు గారిని ఎలక్షన్ కమిషన్ హెడ్ ఇప్పుడు మనకు రాజీవ్ కుమార్ కదా. సో రాజీవ్ కుమార్, ఈయన రాజ్ కుమార్ గుర్తుపెట్టుకోండి. నో క్వశ్చన్ నెంబర్ 2, ఓటర్లలో చైతన్యం పెంచి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ప్రముఖులను జాతీయ ఎన్నికల సంఘం ఐకాన్లుగా నియమిస్తూ ఉంటుంది. అయితే క్రింది వారిలో ఎవరు నేషనల్ ఐకాన్గా నియమించబడలేదు? సో మరి ఎందుకు ఇలా ఐకాన్ ప్రకటిస్తారంటే ఎలక్షన్స్లో అంటే ఈ యొక్క వ్యక్తి అనే వ్యక్తి చాలామందికి తెలిసి ఉండాలి. ఒక స్పోర్ట్స్ పరంగా కావచ్చు, ఒక కళల పరంగా కావచ్చు, ఒక సినిమా పరంగా కావచ్చు. సో దానివల్ల వాళ్ళు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ మీద అందరూ ఓటర్లో పాల్గొనాలి అని చెప్పడం వల్ల చాలామంది ఈ యొక్క ఓటర్ హక్కు ఉండే వాళ్ళందరూ కూడా ఓట్లు పాల్గొంటారనే ఉద్దేశంతో ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ నియమిస్తుంటుందన్నమాట. వీళ్ళకి మెయిన్ ఉద్దేశం ఏమంటే ఓటర్లో చైతన్యం పెంచి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ప్రముఖులను జాతీయ ఎన్నికల సంఘం ఐకాన్ ప్రకటిస్తూ ఉంటుంది. అయితే క్రింద వాళ్ళు ఎవరిని ప్రకటించబడలేదు. సో పంకజ్ త్రిపాఠి, అమీర్ ఖాన్, క్రీడాకారులైనటువంటి సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, మేరీకోమ్, రాజ్ కుమార్ రావు, రాజీవ్ కుమార్, రజనీకాంత్. వీళ్ళల్లో ఒక ఇద్దరు వ్యక్తులు అయితే ఇంతవరకు నేషనల్ ఐకాన్ ప్రకటించలేదు. సో ఇక్కడ చూసినట్టు మనం ఇక్కడ మేరీకోమ్, రాజ్ కుమార్ ఉంది. ఇక్కడ రాజ్ కుమార్ రావు గారికి 2023లో ప్రకటించారు. సో మేరీకోమ్ బాక్సర్ ఇవి కూడా ఉంది. అదే మాదిరిగా గతంలో సచిన్ టెండూల్కర్ పనిచేశారు. ఎంఎస్ ధోని కూడా నేషనల్ ఐకాన్గా ఎలక్షన్ పనిచేయడం జరిగింది. ఇది కూడా కరెక్టే. సో పంకజ్ త్రిపాఠి, అమీర్ ఖాన్ వీళ్ళు కూడా ఉన్నారు. అది మనకు లేనిది ఎవరంటే రాజీవ్ కుమార్, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ యొక్క హెడ్ అయిన అనమాట. రజనీకాంత్ కూడా ఇంతవరకు దీనికి లేడనమాట. ఓకే, గతంలో ప్రముఖ నటులు పంకజ్ త్రిపాఠి, అమీర్ ఖాన్ వీళ్ళిద్దరు కూడా నటులు అనమాట. అదే మరి క్రీడాకారులైనటువంటి సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని మరియు మేరీకోమ్ తదితరులు ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ జాతీయ ఐకాన్గా వ్యవహరించడం జరిగింది. రాజ్ కుమార్ నియామకాన్ని చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్, గుర్తుండి రాజ్ కుమార్ కదా. సో మనకు రాజ్ కుమార్ రావును చీఫ్ కమిషనర్ అయినటువంటి రాజీవ్ కుమార్ 26/10/2023 అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో మనకి ఎప్పుడండి అక్టోబర్లో ప్రకటించారు. అంతేగాని మీరు 23 కదా లాస్ట్ ఇప్పుడు అడగారేమనుకోవద్దని, ఖచ్చితంగా ఇది మంచి బిట్ అడిగేది. మనకి ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి ఒక బిట్టును మాత్రం ఖచ్చితంగా గమనించాల్సిందే. క్వశ్చన్ నెంబర్ 3, అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్గా కెవిన్ మెక్కార్తీ స్థానంలో ఎవరు ఎన్నిక కావడం జరిగింది? ఇది కూడా మనకి ఇటీవల కాలంలో వచ్చిన అంశం. దాదాపుగా 50 దేశాలకు పైచిలుకు దేశాలలో ఈసారి ఎలక్షన్ జరగబోతున్నాయి. అందులో ఇండియా ఉంది, పాకిస్తాన్ ఫిబ్రవరి జరగబోతోంది, బంగ్లాదేశ్ యొక్క ఇయర్లోనే మొట్టమొదటిసారిగా బంగ్లాదేశ్ జరిగింది.
ఓకేనా? ఇవన్నీ కూడా చాలా ఎలక్షన్ జరగబోతున్నాయి కాబట్టి ఇప్పుడు అమెరికాలో కూడా ఎలక్షన్ జరగబోతున్నాయి ఈ సంవత్సరంలో. కాబట్టి అమెరికా ప్రతినిధుల స్పీకర్గా కెవిన్ మెక్కార్థీ స్థానంలో అంటే ఈయన రిజైన్ చేయడం జరిగిందనమాట. మొట్టమొదటిసారిగా అంటే ఎలక్షన్లో ఓటింగ్లో ఓడిపోయి దించడం. ఈయన ప్లేస్ ఎవరు ఇచ్చారు అంటున్నాడు. మైక్ జాక్సన్, ఆంటోనీ జే బ్లింకన్, లాయిడ్ ఆస్టిన్. సో ఎవరండి? అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్గా కెవిన్ మెక్కార్థీ స్థానంలో ఎవరు నియమితులు కావడం జరిగింది? మైక్ జాక్సన్. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్. లాయిడ్ ఆస్టిన్, ఆంటోనీ జే బ్లింకన్. సో ఆన్సర్ ఈజ్ మైక్ జాన్సన్. సో క్విక్ రివిజన్. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ రచించిన ఆత్మకథ పేరు. ఓకే, ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ గారు రచించిన ఆత్మకథ పేరు హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్, స్పేర్, నిలవు కుడిచే సింహగల్, మోడ్ ఎట్ 20, డ్రీమ్స్ మీట్ డెలివరీ. ఈ 4 బుక్లు ఉన్నాయి ఇక్కడ. ఈ 4 బుక్కల్లో ఇస్రో చైర్మన్ గారి యొక్క ఆటోబయోగ్రఫీ ఏది అంటున్నారు? హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్, స్పేర్, నిలవు కుడిచే సింహగల్, మోడ్ ఎట్ 20, డ్రీమ్స్ మీట్ డెలివరీ. సో ఆన్సర్ ఈజ్ నిలవు కుడిచే సింహగల్. సో నిలవు కుడిచే సింహగల్ అనేది ప్రస్తుత ఇస్రో చైర్మన్ అయినటువంటి ఎస్ సోమనాథ్ గారి ఆటోబయోగ్రఫీ. క్వశ్చన్ నెంబర్ 5. క్రింది వాణిలో సరికాని జతను గుర్తించమంటున్నాడు. భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ ఎవరంటే అమోల్ ముజుందార్. భారత మహిళల క్రికెట్ హెడ్ కోచ్ ఎవరు? అమోల్ మజుందార్. భారత పురుషుల క్రికెట్ హెడ్ కోచ్ ఇదేరు లేడీస్కి వచ్చేసి ఏమంట? అమోల్ మజుందార్ అంట. భారత పురుషుల హెడ్ కోచ్ ఎవరంటే క్రికెట్కు రాహుల్ ద్రావిడ్. భారత పురుషుల బ్యాడ్మింటన్ కోచ్ బ్యాటింగ్ కోచ్ ఎవరంటే విక్రమ్ రాథోర్. భారత పురుషుల ఫీల్డింగ్ కోచ్ ఎవరంటే పరాస్ మాంబ్రే. మనకు కావాల్సిందేమి? సరికాని జత కావాలి. భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్ ఎవరంటే అమోల్ ముజుందార్, కరెక్ట్ వన్. సో పురుషులకైతే మాత్రం రాహుల్ ద్రావిడ్, కరెక్ట్ ఆన్సర్. భారత పురుషుల బ్యాటింగ్ కోచ్ ఎవరంటే విక్రమ్ రాథోర్, కరెక్ట్ ఆన్సర్. అయితే భారత పురుషుల ఫీల్డింగ్ కోచ్ వచ్చేసి పరాస్ మాంబ్రే కాదు, టి దిలీప్. మరి పురుషుల ఫీల్డింగ్ కోచ్ ఎవరంటే పరాస్ మాంబ్రే అనమాట. ఓకే, భారత పురుషుల బౌలింగ్ కోచ్ అయినా ఎవరంటే బౌలింగ్ కోచ్ వచ్చేసి పరాస్ మాంబ్రే. క్వశ్చన్ నెంబర్ 6. ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవాన్ని వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవాన్ని వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డే ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? అక్టోబర్ 24, అక్టోబర్ 20, అక్టోబర్ 27, అక్టోబర్ 5. ఎస్ ఆన్సర్ చెప్పాలి మిత్రమా. సో ఆ రోజు యుఎన్ఓ డే కూడా గుర్తుపెట్టుకోండి. యుఎన్ఓ డే ఎప్పుడు మనకు? సో అక్టోబర్ 24. ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవాన్ని అంటే వరల్డ్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ డేని ప్రతి సంవత్సరం అక్టోబర్ 24 నిర్వహిస్తారు. 1972లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ అభివృద్ధికి సంబంధించినటువంటి సమస్యలు, సవాళ్లు, వాటి పరిష్కారంపై అవగాహన పెంపొందించడమే దీని యొక్క లక్ష్యం. క్వశ్చన్ నెంబర్ 7. మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతి సందర్భంగా ఏడాది పాటు నిర్వహించే వేడుకలను ఈ క్రింది స్టేడియంలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇది ఇటీవల ఏపీఎస్ఐ ఎగ్జామ్ జరిగిందని దాంట్లో మెయిన్స్లో అడగడం జరిగింది. ఇక్కడ పెట్టును 15/10/2020 ఎగ్జామ్ జరిగిందనమాట. సో మహర్షి దయానంద సరస్వతి, స్వామి దయానంద సరస్వతి 200వ జయంతి జరిగింది. ఆ యొక్క సందర్భంగా ఏడాది పాటు నిర్వహించే వేడుకలను ఈ క్రింది స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. తల్కతోరా స్టేడియం ఢిల్లీలో, వీర్ సావర్కర్ ఇండోర్ స్టేడియం గుజరాత్లో, స్వామి వివేకానంద ఇండోర్ స్టేడియం గుజరాత్లో, ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం ఢిల్లీలో. ఇవన్నీ కూడా కరెక్ట్ వన్నే. ఒకవేళ తల్కతోరా స్టేడియం ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది, కరెక్ట్ వన్. వీర్ సావర్కర్ ఇండోర్ స్టేడియం గుజరాత్లో ఉంది. అదేవిధంగా స్వామి వివేకానంద ఇండోర్ స్టేడియం గుజరాత్లో ఉంది. ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం ఢిల్లీలో ఉంది. అయితే మనకు కావాల్సింది ఏమంటే స్వామి మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతి ఈ యొక్క ఉత్సవాలు నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఎక్కడ జరిగినా అంటున్నారు. సో ఎక్కడంటే ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం ఏంటంటే ఢిల్లీలో జరిగాయి అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 8. మే 2023లో క్వాడ్ నాయకులు ఈ క్రింది కార్యక్రమాలను ప్రకటించారు. మే 2023లో క్వాడ్ నాయకులు ఈ క్రింది కార్యక్రమాలు ప్రకటించారు. క్లీన్ ఎనర్జీ సప్లై చైన్ ఇనిషియేటివ్, ది క్వాడ్ వ్యాక్సిన్ పార్ట్నర్షిప్ మరి గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ, క్వాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్, పార్ట్నర్షిప్ ఫర్ కేబుల్ కనెక్టివిటీ అండ్ రెసిలియన్స్. మన క్వశ్చన్ ఏమి? మే 2023లో జరిగినటువంటి క్వాడ్ సమావేశాల్లో
ఈ క్రింది కార్యక్రమం ప్రకటించారు, ఏది ప్రకటించారు అంటున్నారు మిత్రమా. ఓకే, సో ఏమి ప్రకటించారు అంటున్నారు. క్లీన్ ఎనర్జీ సప్లై చైన్ ఇనిషియేటివ్, ఎస్ ఇది కరెక్ట్ వన్నే. ది క్వాడ్ వ్యాక్సిన్, సో ఇది మనం ప్రకటించలేదు, వ్యాక్సిన్ ఎప్పుడు అయిపోయింది. ఓకే, క్వాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్, ఇది కూడా కరెక్ట్ వన్. దెన్ పార్ట్నర్షిప్ ఫర్ కేబుల్ కనెక్టివిటీ అండ్ రెసిలియన్స్, సో ఏసిడి కరెక్ట్ వన్. సో ఏసి అండ్ టి కరెక్ట్ వన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 9th, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 1, 2022న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సిబిడిసి రిటైల్ విభాగంలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. దానికి సంబంధించి క్రింది వనరుల సరికాని వ్యాఖ్య ఏది? ఇది కూడా మనకి ఎస్ఏ ఎగ్జామ్ అడగడం జరిగింది. ఏది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసెంబర్ 1, 2020న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ రిటైల్ విభాగంలో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. అయితే దీనికి సంబంధించి సరికాని వ్యాఖ్య, రాంగ్ స్టేట్మెంట్ ఏది అంటున్నాను మిత్రమా. ఇది పేపర్ కరెన్సీ మరియు నాణ్యాల మాదిరిగా అదే విలువతో జారీ చేయబడింది. నగదు వలె సిబిడిసి కూడా ఒక వడ్డీ పొందుతుంది. ఇది ఆర్థిక మధ్యవర్తుల ద్వారా అనగా బ్యాంకుల ద్వారా పంపిణీ చేయబడుతుంది. లావాదేవీలు వ్యక్తి నుండి వ్యక్తికి మరియు వ్యక్తి నుండి వ్యాపారికి రెండూ కావచ్చు. సో మనకు అడిగిందేమి? సరికాని వ్యాఖ్య అన్నాడు. సో ఇది పేపర్ కరెన్సీ మరియు నాణ్యాల మాదిరిగా అదే విలువతో జారీ చేయబడింది, ఇది కరెక్ట్ వన్నే. నగదు వలె సిబిడిసి కూడా వడ్డీ పొందదు. మరి ఇది ఆర్థిక మధ్యవర్తుల ద్వారా అనగా బ్యాంకుల ద్వారా పంపిణీ చేయబడింది, కరెక్ట్ వన్. సో లావాదేవీలు వ్యక్తి నుండి వ్యక్తికి మరియు వ్యక్తి నుండి వ్యాపారికి దొరుకుతాయి అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 10, మౌలుహ్ గుహ ప్రపంచంలో మొదటి 100 IUGS. ఓకే, IUGS అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్సెస్, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్సెస్ భౌగోళిక ప్రదేశాలలో ఒకటిగా యునెస్కో జాబితాలో చేర్చబడింది. ఈ గుహ పొడవు ఎంత దాదాపుగా? సో మనకి ఈ బిట్టు ఆ బిట్టు అర్థం, ఇది కూడా చూడండి, బిట్టు అడిగారు. ఇప్పుడు మనకి ఇది కూడా ఎస్ఐఎంఎన్స్ అడగడం జరిగింది. సో మౌలుహ్ గుహ ప్రపంచంలో మొదటి 100 IUGS ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ జియోలాజికల్ సైన్సెస్ భౌగోళిక ప్రదేశాలతో జిఐ ట్యాగ్స్ లాగా యునెస్కో జాబితాలో చేర్చబడింది. ఈ గుహ యొక్క పొడవు ఎంత అంటున్నాడు. సో గుహ యొక్క పొడవు ఎంత? 10.2 కిలోమీటర్స్, 9.2 కిలోమీటర్స్, 8.2 కిలోమీటర్స్, 7.2 కిలోమీటర్స్. సో ఆన్సర్ వచ్చేసి 7.2 కిలోమీటర్స్. మిత్రమా, ఇటువంటి బిట్స్ 1 year కరెంట్ అఫైర్స్, దానికి సంబంధించిన కంటెంట్ ఎవ్రీ మంత్ ఎవ్రీడే కంటెంట్, దానితోడుగా MCQలు, దానితోడుగా 100 మోడల్ ఎగ్జామినేషన్స్, అంటే 30 క్వశ్చన్ 100 మోడల్ ఎగ్జామినేషన్స్ విత్ మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది పేపర్లో. ఇవన్నీ కూడా మనకు ఉత్తమ్ అకాడమీ నందు ఉన్నాయన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ కాల్ చేయండి. కరెంట్ అఫైర్స్ 12 months ఉంటుంది, దాని ద్వారా PDF ఉంటుంది, మరి మోడల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, మరి మెంటలిబిలిటీ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 11, మార్చి 2023లో రూపొందించబడిన యునైటెడ్ నేషన్స్ హై సీస్ ట్రీటీ ఈ క్రింది లక్ష్యాలు సాధించడంలో కీలకమైంది అంటున్నాడు. మార్చి 2023లో రూపొందించబడిన UN హై సీస్ ట్రీటీ ఈ క్రింది లక్ష్యాలు సాధించడంలో కీలకమైంది. 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్, సముద్ర జలాలపై దేశాల రక్షణ హక్కుల పరిరక్షణ, 2030 నాటికి 30% భూభాగం మరియు లోతట్టు జలాలను, అదేవిధంగా సముద్ర మరియు తీర ప్రాంతాలను పరిరక్షించడం. మనకు కావాల్సిందేమి? ఈ క్రింది లక్ష్యాలను సాధించడం కీలకమైనది అంటున్నాడు. ఏది అంటున్నాడు? ఎస్, 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎస్ ఇది కరెక్ట్ వన్నే. కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్, ఇది కూడా కరెక్ట్ వన్నే. ఇది కాదు, జలాల పరిరక్షణ కాదు ఇది. సో 2030 నాటికి 30% భూభాగం మరియు లోతట్టు జలాలను, అదేవిధంగా సముద్రం మరియు తీర ప్రాంతాలను పరీక్షించడం. సో ఆన్సర్ వచ్చేసేమి ABD ద రైట్ ఆన్సర్. ABD ద రైట్ ఆన్సర్. నౌ కమ్ టు క్వశ్చన్ నెంబర్ 12, భారత వైమానిక దళం కోసం 6,828.36 కోట్లు, సో 6,828.36 crores వ్యయంతో 70 HTT 40 బేసిక్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్లను ఈ క్రింది సంస్థ నుండి కొనుగోలు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అంటున్నాడు. ఓకే, భారత వైమానిక దళం కోసం 6,828.36 కోట్ల వ్యయంతో 70 HTT 40 బేసిక్ ట్రైన్ ఎయిర్ క్రాఫ్ట్లను ఈ క్రింది సంస్థ నుండి కొనుగోలు చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. HAL, BDL, BL, L&T లిమిటెడ్. సో ఆన్సర్ వచ్చేసి HAL, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. సో వైమానిక అంటేనే ఏరోనాటికల్ గుర్తుపెట్టు, ఏరోనాటికల్. BDL అంటే మీ ఓకే, L&T
లార్సన్ టూబ్రో అంటాం. సో బిఎల్ బెల్. ఓకే, సో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనమాట అది. సో మనకు ఆన్సర్ ఏమి వైమానిక దళం కాబట్టి మనకేమి హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అని గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 13 పుస్తకాలు మరియు రచయితలకు సంబంధించి సరికాని జతను ఎంపిక చేయమంటున్నాడు. పుస్తకాలు మరియు రచయితలకు సంబంధించి సరికాని జతను ఎంపిక చేయండి అంటున్నాడు. ఫిట్ ఎట్ ఎనీ ఈజ్ మిచెల్ ఒబామా. ఫిట్ ఎట్ ఎనీ ఏజ్ మిచెల్ ఒబామా. సరికాని జత వార్ అండ్ ఉమెన్ ఎంఈ హసన్. దయానది కవితా సంకలనం గాయత్రి బాలపండ. వై క్యాంట్ ఎలిఫెంట్ బీ రెడ్ వాణి త్రిపాఠి. సో వై క్యాంట్ ఎలిఫెంట్ బీ రెడ్ అనేది ఇది కరెక్ట్ వన్నే. దయానిధి కవిత సంకలనం గాయత్రి బాలపండ. వార్ అండ్ ఉమెన్ ఎంఈ హసన్ ఇది అయితే రాంగ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 14 ఓషన్ గేట్ సంస్థ ఆధ్వర్యంలో 5 సభ్యులతో టైటానిక్ శిథిరాలను చూడడానికి వెళ్ళిన టైటాన్ సబ్మెర్సిబుల్ అట్లాంటిక్ సముద్రంలో పేలిపోయింది. ఈ ఓషన్ గేట్ యొక్క సహ వ్యవస్థాపకుడు మరియు CEO ఎవరు? మనం చూసాం టైటానిక్ చూడడానికి పోయి ఈ యొక్క టైటానిక్ బోల్తా పడిపోయింది, అక్కడ అందరూ కూడా మరణించడం జరిగింది. సో ఇది ఏరు చంపిందంటే ఇది ఏ సంస్థ అంటే ఓషన్ గేట్ సంస్థ ఆధ్వర్యంలో మొత్తం 5 సభ్యులతో టైటానిక్ శిథిరాలను చూడడానికి లోపలికి వెళ్ళినారు. దట్ ఈస్ కాల్డ్ టైటన్ సబ్మెర్సిబుల్ అనమాట దాని పేరు. ఏ సముద్రంలో అట్లాంటిక్ మహాసముద్రం పేలిపోయింది. అయితే అక్కడ అందరూ కూడా చనిపోవడం జరిగిందన్నమాట. ఈ యొక్క ఓషన్ గేట్ యొక్క సహ వ్యవస్థాపకుడు మరియు ఆయన CEO ఆయన ఎవరంటున్నారు మిత్రమా? పాల్ హెన్రీ నార్జియోలైట్, దావూద్ సులేమాన్, హమీష్ హార్డింగ్, స్టాక్టన్ రష్. సో ఆన్సర్ వచ్చేసి స్టాక్టన్ రష్. రష్గా పోయింది, రష్గా పోయింది, రష్గా కూలిపోయింది అని గుర్తుపెట్టుకోండి. రష్గా పోయింది అదే రష్తో కూలిపోయిందని గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 15 కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అయినటువంటి RAMP ర్యాంప్ ప్రోగ్రామ్ను విస్తరించండి అంటున్నాడు. సో ఇది కూడా మనకు అడిగింది ఎస్ఐ ఎగ్జామినేషన్స్లో. ఇది ర్యాంప్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్ అనమాట. అయితే దీన్ని విస్తరించమంటున్నాడు. రైజింగ్ అండ్ అవేకెనింగ్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్, రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ MSME పెర్ఫార్మెన్స్, రివాంపింగ్ అండ్ అసిస్టింగ్ MSME ప్రోగ్రామ్, రివాంపింగ్ అండ్ యాక్సిలరేటింగ్ మాతృవందనం ప్రాజెక్ట్. సో ఆన్సర్ వచ్చేసి రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ MSME పెర్ఫార్మెన్స్. ఓకే, సో మీ మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనమాట అది MSME పెర్ఫార్మెన్స్. ఓకే, రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ MSME పెర్ఫార్మెన్స్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 16 ఈ క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. 37వ జాతీయ క్రీడల వేదిక ఎక్కడంటే గోవా. 37వ జాతీయ క్రీడల వేదిక గోవా. 15 రోజుల పాటు 28 వేదికల్లో 43 క్రీడాంశాల్లో జాతీయ క్రీడలను నిర్వహించారు. ఇప్పుడు అయిపోయింది. రాష్ట్రాలు సర్వీసెస్కు చెందిన 37 జట్లు బరిలో ఉన్నాయి. 10,000 మంది పైచిలకు అత్తినట్టు దీంట్లో పాలు పంచుకోవడం జరిగింది. పై వాటిలో సరైనవి ఏవి అంటున్నారు. పై వాటిలో సరైనవి ఏవి మిత్రమా? గమనించండి. 37వ జాతీయ క్రీడల వేదిక గోవా కరెక్ట్ వన్. 36 వచ్చేసి గుజరాత్. యాక్చువల్లీ మనకు 36 గోవాలో జరిగి ఉండాల్సిండే, 37 వచ్చేసి గుజరాత్ జరిగి ఉండాల్సిండే. కానీ చిన్న మార్పులతో ఈ గోవాలో జరిగినటువంటి గుజరాత్ నుండి గోవాకి చేంజ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి 37 ఈ సంవత్సరం అయితే గోవా లాస్ట్ జరిగింది అంటే ఇది 2023 అనమాట. 2020 జరిగింది కంటే గుజరాత్లో అనమాట. అది 36వది. 15 రోజుల పాటు 28 వేదికల్లో 43 క్రీడాంశాల్లో జాతీయ క్రీడలు జరిగినాయి. ఇది కూడా కరెక్ట్ వన్నే. రాష్ట్రాలు పాల్గొన్నాయి. మరి వాటి కూడా సర్వీస్ అంటే ఏమి డిఫెన్స్ సర్వీసు, ఎయిర్ ఫోర్స్, ఇట్లా రైల్వేస్ ఉంటాయి కదా అటువంటివి మొత్తం కలుసుకుంటే 37 జట్లు పాల్పంచుకోవడం ఇది కూడా కరెక్టే. 10,000 మంది పైచిలకు అత్యధిక దీనిలో పాల్పంచుకోవడం జరిగింది. సో అన్నీ కూడా సరైనటువంటివే. క్వశ్చన్ నెంబర్ 17 ఈ క్రింది స్టేట్మెంట్స్ను పరిశీలించండి. ఖతార్లోని ఓ న్యాయస్థానం 8 మంది భారత నేవీ మ్యాజీ ఉద్యోగులకు మరణశిక్ష విధించింది. దీని తర్వాత కోర్టు హోల్డ్ చేసిందనమాట. భారతదేశ ప్రభుత్వం సంప్రదింపు చేసిన తర్వాత ప్రశాంత హోల్డ్లు పెట్టింది. భారత్ దీన్ని అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంగా భావించి ఖతర్ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. మరణశిక్ష పడిన నేవీ మ్యాజీ ఉద్యోగులు కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ, తర్వాత కమాండర్ పూర్ణేందు తివారీ, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కమాండర్ సంజీవ్ గుప్తా, కమాండర్ సుగుణాకర్ పాకాల, అమిత్ నాగపాల్, సైలేర్ నాగి రాగేష్. అయితే ఖతర్ దేశ రాజధాని. ఇవన్నీ కూడా కరెక్ట్ వన్ అనమాట. ఎందుకంటే ఖతార్లో న్యాయస్థానం మొత్తం 8 మంది భారత నేవీ మ్యాజీ ఉద్యోగులకు మరణశిక్ష విధించింది. అయితే తర్వాత భారతదేశ దౌత్యంతో మరణశిక్ష లేకుండా తప్పించిన ప్రస్తుతానికి అయితే మాత్రం దీన్ని భారత్ అత్యంత ప్రాధాన్యతగా భావించి ఖతర్ ప్రభుత్వంతో సంప్రదింపు జరిపింది. కరెక్ట్ వన్నే.
తర్వాత మరణశిక్ష పడిన వాళ్ళు ఎవరంటే మాజీ ఉద్యోగులు కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ, కమాండర్ పూర్ణేంద్ర తివారీ, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కమాండర్ సంజీవ్ గుప్తా, కమాండర్ సుగుణాకర్ పాకర్, ఇది ఆంధ్రప్రదేశ్ వ్యక్తి అనమాట, అమిత్ నాగపాలు, సైలర్ వచ్చేసి రాగేష్. అయితే మనకు ఆలోచిస్తామంటే ఖతర్ దేశ రాజధాని ఏది అంటున్నాడు. ఖతర్కు దోహానా, రియాదా, కైరోనా, గాజానా. ఎస్, ఇది వచ్చి ఈజిప్ట్ కదా. ఓకే, గాజా వచ్చేసి పాలస్తీన్లో ఒక భాగం. ఇక్కడ ఆన్సర్ ఏమంటే దోహా. సో ఖతర్ రాజధాని దోహా, ఖతర్ రాజధాని దోహా. 17-18 ఆసియా మహిళల హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2023 గురించి ఈ క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. ఏం చెప్తున్నాడు మిత్రమా? ఆసియా మహిళల హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2023 గురించి ఈ క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. సో ఆసియా మహిళల హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఆతిథ్య దేశం ఎవరంటే భారత్ తొలిసారిగా నిర్వహించింది. పాల్గొనే జట్లు ఎన్ని పాల్గొంటే 6 పాల్గొన్నాయి. ఒకటి భారత్, థాయిలాండ్, చైనా, జపాన్, కొరియా, మలేషియా పాల్గొనడం జరిగింది. భారత జట్టు యొక్క కెప్టెన్ ఎవరంటే నవనీత్ కౌర్. పై వాటిలో సరికాంత్ ఏది అంటున్నాడు, పై వాటిలో సరికాంత్ ఏదన్నాడు. ఎస్, సో ఆతిథ్య దేశం భారత్. తొలిసారిగా భారతదేశం ఆసియా మహిళల ఛాంపియన్షిప్ ఇచ్చింది. మొత్తం 6 జట్లు పాల్గొన్నాయి. అందులో భారత్ ఉంది, చైనా ఉంది, జపాన్ ఉంది, థాయిలాండ్ ఉంది, మలేషియా ఉంది, కొరియా ఉంది. అయితే భారత జట్టు కెప్టెన్ నవనీత్ కౌర్ కాదు, ఎవరంటే సవితా పూనియా. ఆసియా మహిళల హాకీ ఛాంపియన్షిప్ ట్రోఫీ 2023లో ప్రారంభమైందంటే 27-2023 నాడు ప్రారంభమైంది. సో భారత మహిళల హాకీ కెప్టెన్ నవనీత్ కౌర్ కాదు, సవితా పూనియా. క్వశ్చన్ నెంబర్ 19 ఈ క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి. నేషనల్ గేమ్స్ గురించి 36వ నేషనల్ గేమ్స్ మధ్యప్రదేశ్లో జరిగాయి. 37 నేషనల్ గేమ్స్ ఆదిత్య రాష్ట్రం గుజరాత్. 37వ నేషనల్ గేమ్స్ మస్కట్ పేరు మోగా. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు కర్ణ మల్లీశ్వరి. సో దీంట్లో ఏ మరియు బి సరికాంది, ఏబిసి సరైనవి, ఏబి ఇది సరికాని సరైన చూద్దాం. 36వ నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగినాయి? మధ్యప్రదేశ్ కాదు. ఎక్కడ జరిగినాయి అంటే గుజరాత్ జరిగినాయి. ఎక్కడ జరిగినాయండి? గుజరాత్ జరిగినాయి. గుజరాత్లో 37 జరిగింది. అయితే మాత్రం 37 జరిగింది వచ్చేసి ఇక్కడ గోవా అంటే ఇది తప్పే. అయితే 37 నేషనల్ గేమ్స్ మస్కట్ ఏమంటే మోగా, ఇది మాత్రం కరెక్ట్ వన్. చాలా ఇంపార్టెంట్ బిట్ మిత్రమా. 37వ నేషనల్ గేమ్స్ ఎక్కడ జరిగినాయంటే గోవాలో జరిగాయి. ఈ యొక్క క్రీడల యొక్క మస్కట్ పేరు ఏమంటే మోగా. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఎవరు అంటే కర్ణ మల్లీశ్వరి కాదు, పిటి ఉషా. పరుగుల రాని పిటి ఉషా. అంటే ఇక్కడ మనకు సరైనది సి మాత్రమే. కానీ అడిగింది వాడేమి ఏ, బి మరియు డి సరికానటువంటివి. సి మాత్రం సరైనటువంటిది. సో 36 నేషనల్ గేమ్స్ జరిగింది ఎక్కడంటే గుజరాత్ జరిగింది. 37 వచ్చేసి గోవా జరిగింది. మరియు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఎవరంటే పిటి ఉషా. మరి క్వశ్చన్ నెంబర్ 20 ఈ క్రింది పుస్తకాలు మరియు రచయితల సరైన జతను గుర్తించండి మిత్రమా. సరైన జతను గుర్తించంటున్నాడు. బ్రేకింగ్ ద మోల్డ్ రీఇమాజింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ మరియు ఆర్థికవేత్త రోహిత్ లాంబా. ఫైర్ అండ్ ద గ్యాంజెస్ లైఫ్ అమంగ్ ద డెడ్ ఇన్ ద బెనారస్ రాసింది అంటే రాధికా అయ్యంగార్. మరి నిలవు కుడిచే శివగల్ రాసింది అంటే ఎస్ సోమనాథ్ గారు. మనకు కావాల్సింది సరైన జత అంటున్నాడు. సరైన జత ఏదంటున్నాడు మిత్రమా? ఎస్, నిలవు కుడిచే సింహంగాల్ రాసింది ఎస్ సోమనాథ్ గారు, కరెక్ట్ వన్. బ్రేకింగ్ ద మోల్డ్ రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్ రాసింది ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు. మరి ఆర్థికవేత్త అంటే రోహిత్ లాంబా, ఇది కూడా కరెక్ట్ వన్. ఫైర్ అండ్ ద గ్యాంజెస్ లైఫ్ అమంగ్ ద డెడ్ ఇన్ బెనారస్ రాజు, ఇది కూడా కరెక్ట్ వన్. సో అన్నీ సరైనటువంటి, అన్నీ కూడా సరైనటువంటివి. క్వశ్చన్ 21 ఈ క్రింది వన్ సరైంది. నేను స్పీడ్కి వెళ్తున్నాను మిత్రం. ఎందుకు స్పీడ్కి వెళ్తున్నాను అంటే ఇదేంది ఏం చెప్పినాం, క్విక్ రివిజన్ ఎగ్జామినేషన్లో మీకు 30కి మంచి మార్కులు వచ్చే విధంగా ఫాస్ట్గా రివిజన్ చేయడం అనమాట. నీలగిరి తహర్ ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రం తమిళనాడు. సరైంది అడుగుతున్నాడు మిత్రం, సరైంది అడుగుతున్నాడు. నీలగిరి తహర్ ప్రాజెక్టును ప్రారంభించారంటే తమిళనాడు. ఎందుకంటే నీలగిరి ఎక్కడ, నీలగిరి హిల్స్ ఎక్కడున్నాయి? తమిళనాడులో ఉన్నాయి. నీలగిరి తహర్ తమిళనాడు రాష్ట్ర జంతువు. సో నీలగిరి తహర్ అనేది తమిళనాడు యొక్క రాష్ట్ర జంతువు. పశ్చిమ కనుమల్లో దీన్ని వరయ్యాడు అని కూడా పిలుస్తారు. తమిళ్లో వరయ్యాడు అంటారు. తమిళ గ్రంథాలైనటువంటి శిలప్పుతిగరం, శివకాసిందామణిలో దీని ప్రస్తావన ఉంది. గురుత్వాకర్షణ శక్తి ఎదుర్కొని నిటారుగా కొండలు ఎక్కగలదు. ఇది సరైనది ఏదంటే మిత్రమా, సరైనది కనుక్కోమంటున్నాడు. ఎస్, నీలగిరి తహర్ ప్రాజెక్ట్ని ఎవరు ప్రారంభించారంటే తమిళనాడు. గుర్తుకు పెట్టుకోండి, నీలగిరి హిల్స్ ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడులో ఉన్నాయి, కరెక్ట్ వన్.
నీలగిరి తహర్ తమిళనాడు రాష్ట్ర జంతువు కూడా. ఎస్. మరి పశ్చిమ కనుమ ఇది ఎక్కడ ఉండేది? పశ్చిమ కనుమలో ఉంది. అక్కడ దీన్ని ఏమంటారంటే వరయ్యాడు అంటారు. ఈ జంతువుని ఏమంటారు? వరయ్యాడు అంటారు. ఇది కూడా కరెక్ట్ వన్. తమిళ గ్రంథాలైనటువంటి శిలప్పు తెగరం శివకాశిందామణిలో దీని గురించి ఇది కూడా కరెక్ట్ వన్. గురుత్వాకర్షణ శక్తిని ఎదుర్కొని నిటారుగా కొండలెక్కుతుంది అనమాట. నిటారు కొండలెక్కుతుంది అండి. దీనికి స్పెషాలిటీ. ఇది కూడా కరెక్ట్ వన్నే. సో అన్నీ కూడా సరైనటువంటివే. అందువల్ల ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తహర్ ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రం నీలగిరి. తహర్ ప్రాజెక్టు ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే తమిళనాడు. తమిళనాడు యొక్క రాష్ట్ర జంతువు ఏదంటే నీలగిరి తహర్. యుఎన్ఓలో భారత శాస్త్ర ప్రతినిధిగా ఎవరు నియమితులుగా అయ్యారు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు నియమితులు అయ్యారు? నారాయణ సింగ్, అరిందమ్ బాగ్చి, సచిత్ర బాగ్చి, కరీందర్ సింగ్. ఎస్. నారాయణ సింగ్, అరిందమ్ బాగ్చి, సచిత్ర బాగ్చి, కరీందర్ సింగ్. ఎవరండి? ఆన్సర్ అరిందమ్ బాగ్చి. చాలా 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 ఇంపార్టెంట్. అరిందమ్ బాగ్చి గారు తర్వాత త్వరలోనే యుఎన్ఓలో భారత పర్మనెంట్గా అంటే పర్మనెంట్ ఇక్కడ పోస్ట్ పేరును అంతే. సో పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు యుఎన్ఓ అంతేనే. ఆయన ఎప్పుడైనా ఉంటారని కాదు. ఓకేనా? ఇప్పుడు అరిందమ్ బాగ్చి గారు యుఎన్ఓలో భారతదేశ శాస్త్ర ప్రతినిధిగా నియమితులు కావడం జరిగింది. 23. న్యూజిలాండ్ ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? న్యూజిలాండ్ ప్రధాని ఎవరు నియమితులు కావడం జరిగింది? క్రిస్టఫర్ లుక్సాన్, జస్టిన్ ఆర్నాల్డ్, క్రిస్ ఎప్కిన్స్, విన్స్టన్ పీటర్స్. ఓకే. న్యూజిలాండ్ ప్రధానమంత్రి ఎవరండి? క్రిస్టఫర్ లుక్సాన్. సో జస్టిన్ ఆర్నాల్డ్ గతంలో ప్రధానిగా ఉండేది. ఇటీవల కాలంలో ఆమె వేరే వాళ్ళు మ్యారేజ్ చేయడం జరిగింది తన ఫ్రెండ్ను. సో క్రిస్టఫర్ లుక్సాన్. ఈయనకు ముందు జస్టిన్ ఆర్నాల్డ్. దేశం వెలుపల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏ దేశంలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో అకోకిక్ పట్టణంలో ఏర్పాటు చేశారు? దేశం వెలుపల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని. సో ఇప్పుడు చూసాం ఆంధ్రప్రదేశ్లో కూడా అంబేద్కర్ అత్యంత ఎత్తైన విగ్రహం నిర్మించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఉంది. కానీ తెలంగాణలో కూడా ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ విగ్రహం ఎత్తుగా ఉందన్నమాట. అయితే మన దేశం బయట ఎక్కడ ఏర్పాటు చేశారంటే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని మేరీల్యాండ్ రాష్ట్రంలో అకోకిక్ అనే పట్టణం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది ఎక్కడ ఉంది అంటున్నారు? ఆస్ట్రేలియానా, న్యూజిలాండా, కెనడానా, అమెరికానా? ఎస్, అమెరికా. ఆన్సర్ ఏమండి? అమెరికా. క్వశ్చన్ నెంబర్ 25. యుద్ధం జరుగుతున్న ఇజ్రాయిల్ నుంచి భారతీయుల్ని తీసుకురావడానికి భారత్ ప్రారంభించిన ఆపరేషన్ పేరేంది? హమస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ దాడి చేయడం జరిగింది. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాడి చేస్తూ ఉంది. ఇప్పటికి 100 రోజులు క్రాస్ అయిపోయింది, కానీ ఎటువంటి రిజల్ట్ లేదు. అప్పుడు ఆ సమయంలో యుద్ధ జరిగే సమయంలో అక్కడ భారత్ సేఫ్గా ఇండియాకి తీసుకురావడం జరిగింది. మనం ఆ యొక్క ఆపరేషన్ పేరేంది అంటున్నాడు? ఆపరేషన్ సింధు, ఆపరేషన్ నర్మదా, ఆపరేషన్ అజయ్, ఆపరేషన్ విజయ్. సో ఆపరేషన్ అజయ్. క్వశ్చన్ నెంబర్ 26. క్రింది వల్ల సరైనది ఏది అంటున్నాడు? కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాని కమిషనర్ మనోహర్ సింగ్ గిల్, సింపుల్గా మనం ఎంఎస్ గిల్ అంటాం. ఎంఎస్ గిల్ తన 86వ ఏట ఢిల్లీలో మరణించారు. 1996 డిసెంబర్ నుంచి 2001 జూన్ మధ్యన ప్రధాన ఎన్నికల కమిషనర్ పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఎవరు? రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. 2000లో ఈయనకు పద్మవిభూషణ్ అవార్డు రావడం జరిగింది. ఎన్నికల ప్రధాన కమిషనర్గా పనిచేశాక రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర క్రీడల మంత్రిగా విధులు నిర్వహించారు. మరి దీనిలో సరైనది ఏదంటారు మిత్రమా? సో కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ మనోహర్ సింగ్ గిల్ మరణించే కరెక్ట్ వన్. 1996 డిసెంబర్ నుంచి 2001 మధ్య ఈయన ఎలక్షన్ కమిషనర్ చీఫ్గా పనిచేయడం జరిగింది. 2000 సంవత్సరంలో ఈయనకు పద్మవిభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. మరియు ఎన్నికల ప్రధాన కమిషనర్ పనిచేసాక ఆయన రాజకీయాలకు రావడం జరిగింది. అప్పుడు ఈయన క్రీడల మంత్రిగా కూడా పనిచేశారు. ఇవన్నీ కూడా సరైనటువంటి, అన్నీ కూడా ABCD అన్నీ కూడా సరైనటువంటివి. 27. ఇటీవల GI ట్యాగ్ పొందిన ఉత్పత్తులు వాటికి సంబంధించిన రాష్ట్రాలతో జతపరచండి. ఓకే, ఇటీవల GI ట్యాగ్ పొందిన ఉత్పత్తులు వాటికి సంబంధించిన రాష్ట్రాలతో: పనంగ్ కరుపత్తి, కమ్తీ ధాన్యం, తంగ్సా టెక్స్టైల్స్, రసబలి స్వీటు, జీడి పప్పు. ఒకసారి చూద్దాం. పనంగ్ కరుపత్తి, కమ్తీ ధాన్యం, తంగ్సా టెక్స్టైల్, రసబలి స్వీటు, జీడి పప్పు. ఓకే, మనకి అక్కడ ఏముంది? మనకు తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా, గోవా. ఇక్కడ మనకి ఈజీగా అనుకోవచ్చు. అయితే సో పేర్లు బట్టి మనకు ఒకసారి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పసంగ్ కరుపత్తి, పత్తి, అత్తై అట్లనే తమిళనాడులే, కానీ ఇది తమిళనాడు. కమ్తీ ధాన్యం
తంగ్స్తా అట్లా అరుణాచల్ పేర్లు చూడేటుంటాయి అన్నీ తాంగు లియోన్ అటుంటాయి కాబట్టి ఇది కరెక్ట్ వన్. రసబలి స్వీట్ ఎక్కడ ఒడిస్సా, ఇది ఒడిస్సా పక్కనే ఆంధ్రప్రదేశ్ పక్కన ఎందుకంటే ఆల్మోస్ట్ మన తెలుగు లాంగ్వేజ్ లాగానే ఉంటుంది. రసబలి స్వీట్ ఎక్కడ ఉంటే ఒడిస్సా, రసబలి స్వీట్స్ వచ్చి మనకు ఒడిస్సా అనమాట. జీడిపప్పు ఎక్కడుందంటే గోవా, అంటే ఆన్సర్ మనకేమి A1 2B 3C D4. 28 ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించిన మారోగ్ సొరంగ మార్గం శ్రీనగర్ జమ్మూ ఏ నేషనల్ హైవేలోని భాగం. ఇటీవల కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ ప్రారంభించినటువంటి మారోగ్ సొరంగ మార్గం ఎక్కడుందంటే శ్రీనగర్ అండ్ జమ్మూలో ఉంది. అయితే ఇది ఏ నేషనల్ హైవేలోని భాగం అంటున్నాడు. NH 22, 32, 44, 12. సో NH 22నా 32నా 12 44 ఏ చెప్పండి మిత్రమా. సో కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు మనకు NH 44 ఉంది అని పెట్టుకోండి. NH 44 NH పెద్దది అనమాట మన ఇండియాలో. 2028లో ఎక్కడ జరిగే ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెడుతున్నారు. మనకు 2020లో టోక్యో ఒలింపిక్స్ జరిగినాయి. 2020 ఎక్కడ జరిగినాయి? టోక్యోలో జరిగాయి. టోక్యోలో 2024 ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎక్కడ జరుగుతున్నాయి? ప్యారిస్లో జరుగుతున్నాయి. ఫ్రాన్స్లో ప్యారిస్ జరుగుతున్నాయి. ఎవ్రీ 4 years జరుగుతాయి. అయితే 2028లో ఇండియాలో జరిగిన సమావేశాల్లో ఏం నిర్ణయించారంటే 2028 ఈ యొక్క ఒలింపిక్స్ గేమ్స్ నందు క్రికెట్ ప్రవేశపెట్టాలనేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇక 2028లో ఈ యొక్క ఒలింపిక్స్లో ప్రవేశపెడుతుంటే క్రికెట్ ప్రవేశపెడుతున్నారు. అయితే ఆ యొక్క క్రీడలు ఎక్కడ జరుగుతాయి అంటున్నాడు. లాస్ ఏంజల్స్, ప్యారిస్, లండను, న్యూయార్క్ ఎస్ ప్లేస్. సో 2028 ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి? ప్యారిస్ ఇక ఎప్పుడు జరుగుతుంది మనకు ప్యారిస్లో, ఇక 2024 ఇప్పుడు జరుగుతున్నాయి. న్యూయార్కా, లండనా, లాస్ ఏంజల్సా? సో లాస్ ఏంజల్స్. మరి 2032 సో 2030 ఎక్కడ జరుగుతాయంటే ఆస్ట్రేలియాలో జరుగుతాయి. ఆస్ట్రేలియాలో. మరి 2036 ఇండియా సిన్సియర్గా ట్రై చేస్తూ ఉంది. అంటే 2036లో ఇండియాలో ఒలింపిక్స్కి జరగాలనేసి ఇండియా గట్టి పట్టుదలతో ఉందన్నమాట. ఎస్ క్వశ్చన్ నెంబర్ 30 ఈ క్రింది వాటిని జతపరచండి. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, అంతర్జాతీయ ప్రకృతి విపత్తు కుదింపు దినోత్సవం, ప్రపంచ విద్యార్థి దినోత్సవం, ప్రపంచ ఆహార దినోత్సవం. అక్టోబర్ 16, అక్టోబర్ 13, అక్టోబర్ 10, అక్టోబర్ 15. సో జతపరచాలి మిత్రమా. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, అంతర్జాతీయ ప్రకృతి విపత్తు కుదింపు దినోత్సవం, ప్రపంచ విద్యార్థి దినోత్సవం, ప్రపంచ ఆహార దినోత్సవం. మీకు ఒక్కటి తెలిసినా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎస్ అంతర్జాతీయ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఎప్పుడంటే అక్టోబర్ 10. మరి అంతర్జాతీయ ప్రకృతి విపత్తు దినోత్సవం ఎప్పుడంటే అక్టోబర్ 13. ప్రపంచ విద్యార్థి దినోత్సవం అక్టోబర్ 15. ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16. ఇది మిత్రమా. సో ఇవి ర్యాపిడ్ క్వశ్చన్స్ లేకుంటే క్విక్ రివిజన్ ఫర్ కరెంట్ అఫైర్స్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్. ఈ ప్రతిరోజు ఒక వీడియో మీకు వస్తుందన్నమాట. సో మన యొక్క ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడీగా మీకు డైలీ వస్తూనే ఉంటుంది. ఇంకా ఈ యొక్క ఎగ్జామ్ వరకు మీకు ప్రతి ఒక్క రోజు 30 క్వశ్చన్స్ మీకు ముందుకు రావడం జరుగుతుంది. సో ఈ యొక్క క్వశ్చన్లు కానీ 12 months కరెంట్ అఫైర్స్ కానీ విత్ మీకు అన్ని రకాలుగా స్పోర్ట్స్ కావచ్చు, అవార్డ్స్ కావచ్చు, ఇంపార్టెంట్ పర్సన్స్ కావచ్చు, ఇండిసెస్ కావచ్చు, ర్యాంకులు కావచ్చు, సైనిక విన్యాసాలు కావచ్చు, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ ఉత్తమ్స్ అకాడమీ యాప్. దట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో మీకు ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో మనకు లింక్ ఉంది, పర్చేజ్ చేసుకోండి. ఇప్పుడు ఆఫర్ జరుగుతుందన్నమాట. ఈ ఆఫర్లో కేవలం 99 రూపాయలకే మీకు 12 months కరెంట్ అఫైర్స్ మీకు లభిస్తుందన్నమాట. కేవలం 100 రూపీస్కి మీకు మెంటల్ బ్రేక్ లభిస్తుందన్నమాట. సో ఈ యొక్క అవకాశం మీరు జారి విడుచుకోవద్దండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.